ఊరు మొత్తం పాకింది. కొన్ని రోజుల తర్వాత పవిత్ర తన ఊరికైతే బయల్దేరింది. కాని పోలిమేర దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పవిత్రను చూసి చిరాకించుకుంటున్నారు. పవిత్రని వాళ్ళందరూ ఎందుకు అలా చూస్తున్నారో పవిత్రకి అర్థం కాలేదు. కాని పవిత్ర ఎక్కడా ఆగకుండా తన ఇంటివైపు నడుచుకుంటూ వెళుతుంది. అని ఒక ఆవిడ మాత్రం పవిత్రకి వినపడేలా ఇది ఒక తిరుగుబోతు తండ్రిని మోసం చేసింది. దీనిలాంటి ఆడవాళ్లని నేను ఎక్కడా చూడలేదంటూ చాలా తిట్టడం స్టార్ట్ చేశారు. అయితే అది విన్న పవిత్ర అయ్యో మా నాన్నగారికి ఈ విషయం తెలిసిపోయిందా అని మనసులో అనుకుని రాజు గురించి మా నాన్నకి ఎలాగైనా చెప్పాలని పరిగెత్తుకుంటూ ఇంటికెళ్లను. కాని శంకరయ్య పవిత్రతో ఏమాత్రం మాట్లాడలేదు. తనని చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా బయటకు అయితే వెళ్లిపోయాడు. శంకరయ్య పట్టించుకోకపోవడం వల్ల పవిత్ర శంకరయ్యను చిరాకించుకోవడం మొదలుపెట్టింది. తన తండ్రి తన మాట ఎందుకు వినడం లేదా అని ఆలోచించడం స్టార్ట్ చేసింది. నా తండ్రికి నేను ఏమంత పెద్ద తప్పు చేశానని, నేను ఏం